నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మిజోరంలో అరుదైన సంఘటన, అసెంబ్లీ స్పీకర్ గా తొలి మహిళా మేయర్. పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన, వైఎస్ఆర్ ఆసుపత్రి ప్రారంభం. బాలికపై స్వామీజీ లైంగిక దాడి, పోలీసులకు ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు, పరారీలో స్వామీజీ. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు, నోటిఫికేషన్ నాటి నుండి సిఫార్సు లేఖలు రద్దు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్చల్, సోలార్ ఫెన్సింగ్ ధ్వంసం, భయాందోళనలో రైతులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నేటి రోజుల్లో రోజుకో కొత్త రకం వ్యాధులు, రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాటి లక్షణాలు సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తీసుకొస్తున్నాయి. ఇక తాజాగా స్కార్లెట్ జ్వరం అనే ఒక కొత్త రకం వైరల్ ఫీవర్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల పిల్లలే ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ జ్వరం సోకిన వారు దగ్గిన, తుమ్మిన, తుంపర్ల ద్వారా ఇతరులకు కూడా ఈ వైరల్ ఫీవర్ సోకే ప్రమాదం ఉందట. దీనిని సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జ్వరం సోకిన వారిలో ప్రధానంగా గొంతు నొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక నోరు పొక్కడం, గొంతులో మంట, నాలుక, పెదాలు ఎర్రగా కందినట్లు కనిపించడం, శరీరమంతా దద్దుర్లు, నీరసం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయట. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నమాట. ఈ స్కార్లెట్ జ్వరం పట్ల నిర్లక్ష్యం వహిస్తే పిల్లల్లో నిమోనియాకు దారితీసే అవకాశం ఉంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వరుస పర్యటనలు, సభలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. దీనిలో భాగంగా సోమవారం నాడు ఆయన తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. వైఎస్ఆర్ ఆసుపత్రి ప్రారంభించడమే కాక అనేక అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టారు. పులివెందుల పర్యటనలో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కాలేజీలను ప్రారంభించారు సీఎం జగన్. ఆ తర్వాత ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. మెడికల్ సిబ్బందిని అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. అలాగే స్థానిక సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను నోట్ చేసుకున్నారు. ఈ మెడికల్ కాలేజ్ 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. సుమారు 51 ఎకరాల్లో 500 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. G+3 భవనంలో ఓపీడీ సేవలకు అందుబాటులో ఉండేలా నిర్మించారు. అలాగే G+6 భవనాన్ని ఐపీడీ సేవలకు కేటాయించారు. వాటితో పాటు బేస్మెంట్ G+3 భవనంలో 24 గంటల పాటు అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలాగా రూపొందించారు. వైద్య విద్య చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల కోసం వేరువేరు వసతి గృహాలను, నర్సింగ్ కాలేజ్ కోసం మరొక భవనాన్ని కూడా నిర్మించారు. అంతేగాక పులివెందులలో ఎప్పటి నుంచో ఏర్పాటు చేయాలనుకుంటున్న బనానా ప్యాక్ హౌస్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లను కూడా సీఎం జగన్ ప్రారంభించారు. మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం అనంతరం పులివెందులలో 20 కోట్ల రూపాయలతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఐటీ సేవల కోసమని టైర్ 3 డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఉన్నాయి. ఐటీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి టెక్ రీప్లేస్మెంట్ చేయాలి. ఇందులో భాగంగా 5 ఏళ్ల పాటు డేటా సెంటర్ల మెయింటెనెన్స్ కోసమని 12 కోట్ల రూపాయలని మంజూరు చేయుటకు ఆమోదం తెలపడం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 టీటీడీ అధీనంలోకి వచ్చినటువంటి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో అవసరమైనటువంటి అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా చేపట్టేందుకు పాలనా అనుమతిని ఇవ్వటం జరిగింది. తిరుమలలో కిడ్నాప్ కు గురైన 3 ఏళ్ల చిన్నారి ఘటన సుఖాంతమైంది. 3 గంటల్లోనే కేసును త్వరితగతిన ఛేదించారు పోలీసులు. అరౌండ్ 3 o'clock కి బాబు ఇంకా ఇంట్లో ఉన్న లేడీస్ రెస్ట్ తీసుకుంటున్నారు. జెంట్స్ వెళ్ళి రూమ్స్ రిజిస్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు అందరు నిద్రపోయారు. సో 3:30 ప్రాంతానికి అక్యూజ్డ్ వచ్చేసి బాబుకి ఒక సెల్ ఫోన్ చూపించి బాబు అటెన్షన్ డ్రా చేసి బాబుని తీసుకుని వెళ్ళడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు లేచి చూస్తే బాబు కనపడలేదు. దాంతో ప్యానిక్ అయ్యి అక్కడ వెతికి దొరికినప్పుడు ఇమీడియట్గా 4:30, 4:45కి పోలీస్కి అప్రోచ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి టీమ్స్ పెట్టడం జరిగింది. సో మా ఆ ప్రయత్నంలో సీసీటీవీ కెమెరాస్ చెక్ చేసి అదర్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ తీసుకొని, టీటీడీ హెల్ప్, ఆర్టీసీ హెల్ప్, మన మీడియా హెల్ప్ తీసుకొని మన ఇక్కడ పెద్దకాపు లేఅవుట్ లాడ్జ్లో
బాబుతో అక్యూజ్ దొరకడం జరిగింది. సో ఇమీడియట్గా బాబుని ట్రేస్ చేయడం జరిగింది. బాబు ఆరోగ్యంగా ఉండడం ఏమీ జరగలేదు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ విచారణలో తెలుస్తుంది. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే రెట్టింపు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలవుతాయని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉద్ఘాటించారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగనన్న ఇంటి స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ హాజరై ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను మహిళలకు అందజేశారు. మా ఇంటికి ఒక ఆదరువు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. ప్రతి నెల ప్రతి సంవత్సరము మాకు కనీసం 1,00,000 2,00,000 డబ్బులు వచ్చినాయి కనుక మా పిల్లవాడి చదువులకి ఫీజులకు మేము ఎట్లా మొర్రో అని బాధపడేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి చదివిస్తున్నాడు. స్కూళ్ల మీదనే దాదాపు 52,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలల మీద ఖర్చు చేసి మా పిల్లలకు అందరికీ కూడా గోరుముద్ద, చక్కటి ఆహారము, వాళ్లకు మంచి పుస్తకాలు, ల్యాప్టాప్లు ఇవన్నీ అందించి పెద్దోళ్ల పిల్లలు ఏ రకంగా అయితే చదువుకుంటున్నారో ఈ రోజున మా పిల్లలు కూడా అలాగే చదువుకుంటున్నారు. ఆ గొప్ప అదృష్టం, అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించినాడు అని చెప్పవలసినటువంటి బాధ్యత. పేదవాళ్ళకి ఫ్రీగా ఇస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకు ఆర్థికంగా మనం మేలు చేసిన వాళ్ళం అవుతామని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ సార్. అట్లాగే ఎన్నో పథకాలు, వైఎస్ఆర్ చేయూత కానీ ఇవన్నీ కూడా మహిళల్ని టార్గెట్ చేస్తూ, అంటే మహిళలకు ఆర్థికంగా వాళ్ళకు సహాయం చేస్తే వాళ్ళ కుటుంబాన్ని బాగుపరుస్తారని, వాళ్ళు ఖచ్చితంగా ఆ డబ్బును ఆ కుటుంబం బాగోగులకే. మిగతా రిజిస్ట్రేషన్స్ ఏదైతే పెండింగ్ ఉందో అవి కూడా కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల పెండింగ్ ఉన్నాయి. కొంతమంది లబ్ధిదారులకి ఇక్కడ అవైలబిలిటీలో లేకపోవడం వల్ల అవి ఆ రీజన్స్ వల్ల మాత్రమే కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరగా మనం పూర్తి చేస్తాము. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏపీని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న ముఖ్యమంత్రి కాంక్షకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు అడుగులు వేస్తున్నాయని ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి సెమినార్ హాల్లో ఇన్నోవేషన్ ఇన్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్గ్యుమెంటివ్ రియాలిటీ అనే అంశంపై 2 రోజుల పాటు జరిగే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ను సోమవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ఆచార్య భారతి, రిజిస్ట్రార్ ఆచార్య రజనీ హాజరై ప్రసంగించారు. అంటే మీకు అందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పెద్ద ఎత్తున వస్తుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు నమ్మేది ఏంటంటే మిలియన్స్ ఆఫ్ జాబ్స్, ప్రస్తుతం ఉన్న జాబ్స్ పోతాయి, మిలియన్స్ ఆఫ్ కొత్త జాబ్స్ వస్తాయి అని. అంటే ప్రస్తుతం ఉన్న ముండేన్ జాబ్స్, రొటీన్ జాబ్స్ పోయే పక్షంలో చాలామంది యువకులు నిరుద్యోగులుగా తయారైపోతారు. మనం యూనివర్సిటీస్ నుంచి విద్యార్హులుగా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇచ్చి పంపించేటప్పుడే ఈ ఫ్యూచర్ స్కిల్స్ని ఇస్తే రాబోయే కొత్త జాబ్స్కి మన విద్యార్థులందరూ కూడా రెడీ అవుతారు, తయారవుతారు అని చెప్పి ఒక ఉద్దేశం అన్నమాట. అందుకని ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ప్రతి ఒక్క విశ్వవిద్యాలయంలో కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ని, స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పారు. మహిళా యూనివర్సిటీలో అలాంటి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెన్స్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేము గవర్నమెంట్కి ఎంతో కృతజ్ఞతతో ఉన్నాము. వాళ్ళ సపోర్ట్తో మేము ఇది చేయగలిగాము. అంతేకాకుండా మాకు ఇప్పుడు పిఎం ఉషా ప్రోగ్రామ్ కింద 100 crores శాంక్షన్ అయింది. త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో మహిళా యూనివర్సిటీని మాత్రం వాళ్ళు తీసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ కింద కూడా మేము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఇప్పుడు ఆల్రెడీ మాకు 25 lakhs ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ కోసం అని వచ్చింది. దానికి ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ కూడా పెట్టాము. అదే కాకుండా మా 100 crores ప్రాజెక్ట్ ద్వారా కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ద్వారా అందరికీ ట్రైనింగ్స్, వర్క్షాప్స్ అన్ని కండక్ట్ చేస్తాము. ఇది అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలోనే భారతీయ జ్ఞాన పరంపర ఎంతో గొప్పదని, మన సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ను వర్సిటీలో ప్రారంభించడం జరిగిందని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సాహిత్య సంస్కృతి విభాగం డీన్ ఆచార్య లలితారాణి తెలిపారు.
తిరుపతి బాలాజీ కాలనీలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సాహిత్య సంస్కృతి విభాగం ఆధ్వర్యంలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. భారతీయ జ్ఞాన పరంపర ఎంతో విశిష్టమైంది. ఆ విశిష్టమైన జ్ఞాన పరంపరని వెలికి తీయాలని మన ప్రధాని మోడీ గారు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అని చెప్పి దాన్ని విద్యార్థులందరికీ కూడా సమకూర్చాలని చెప్పి కేవలం సబ్జెక్టు వరకే కాకుండా అంటే వాళ్ళు చదివేది సాహిత్యం కానీ వ్యాకరణం కానీ విశిష్టాద్వైతం కానీ ఇంకేమైనా కూడా దానితో పాటుగా కళలు అంటే నృత్యం, వాద్యం, గీతం ఇంతే కాదు ఇంకా విశేషమైనటువంటి కళల్లో కూడా విద్యార్థులు బాగా ఉన్నతంగా ఉండాలని చెప్పి ఈ భారతీయ జ్ఞాన పరంపరను తీసుకొచ్చారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగిరేకుల నుంచి గ్రంథస్థం చేయడంతో పాటు వందల కృతులను స్వరపరిచిన సంగీత సాహిత్య విద్వాంసులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అని ఆయన మనవరాలు ఆచార్య రాళ్లపల్లి దీప్త తెలిపారు. సంగీత సాహిత్య విద్వాంసులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 45వ వర్ధంతి సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ హిందూ ధార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ సమీపంలో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ విద్యాశాఖ అధికారి విజయ్ భాస్కర్ రెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ విభీషణ శర్మ, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మనవరాలు ఆచార్య రాళ్లపల్లి దీప్త విచ్చేసి ప్రసంగించారు. శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చాలా గొప్ప సంగీత విద్వాంసుడును సాహితీవేత్తను. ఆయన అన్నమాచార్య సంకీర్తనలను పరిష్కరించి దానికి స్వరపరిచిన వారిలో మొట్టమొదట చేసిన వాళ్ళల్లో ఒకరన్నమాట. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వేటూరు ప్రభాకర శాస్త్రి గారి తర్వాత టీటీడీ ఆయనని తిరుపతికి వచ్చి అన్నమాచార్య సంకీర్తనలను పరిష్కరించమని కోరింది. అలా ఆయన 1951లో తిరుపతికి వచ్చారన్నమాట. ఆయన అట్లా వచ్చి 120 అన్నమాచార్య సంకీర్తనలకు స్వరం వేసి దాంట్లో 108 సంకీర్తనలను ప్రచురించారు కూడా టీటీడీ వాళ్ళు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్రనాయుడు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన రజక విభాగం నూతన సాధికార కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో జరిగింది. సుగుణమ్మ గారి ఆదేశాల మేరకి రజక సాధికార కమిటీ తిరుపతి అధ్యక్షులుగా వెంకటముని గారిని, అదేవిధంగా 20 మందితో రజక సాధికార కమిటీ తిరుపతి టౌన్ కమిటీ ఏర్పాటు చేయడం చాలా శుభపరిణామం. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి ఈ రోజుటి వరకు కూడా ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న కాలంలోనే జరిగింది. జనసేన పార్టీ, టీడీపీ ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టోలో, బీజేపీ మేనిఫెస్టోలో రజకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మన బీసీలని, రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్పించడం కానీ, అట్టే దేవస్థానం, టీటీడీ దేవస్థానంలో ఉండే బట్టలన్నీ మన రజకులకే ఇచ్చి వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకే ఇవ్వాలనేసి ప్రతిపాదన ఒకటి. బీసీల్లో 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వడము, దోబిగాడ్లకి, చెరువులకి, రజకులకే కేటాయించడం ఒకటి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం వేదగిరివారిపల్లి పంచాయతీ చుక్కానివారిపల్లి గ్రామంలో 19 ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. గత 2 రోజులుగా గ్రామ శివార్లలోని పంట పొలాల్లోని పంటలను తొక్కి తిని నాశనం చేస్తున్నాయి. గ్రామానికి చెందిన రైతులకు చెందిన అరటి, మామిడి, చెరకు పంటలతో పాటు అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న సోలార్ ఫెన్సింగ్ ను ధ్వంసం చేశాయి. ఏనుగుల వల్ల చేతికందిన పంట నష్టపోతున్నామని, దాదాపు 3 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఏనుగులు భారీ సంఖ్యలో ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పరిసర అటవీ ప్రాంతాల్లో ఏనుగుల గుంపు తిష్టవేయడంతో అవి ఎప్పుడు పంట పొలాలపై తమపై దాడి చేస్తాయో అని ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాకుండా అటవీ ప్రాంతంలో ఏనుగులు ధ్వంసం చేసిన సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసి ఆదుకోవాలని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో నూతనంగా నిర్మాణం చేసిన కులశేఖర ఆల్వార్ మార్గంలో ప్రయాణం
నగరవాసులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. తిరుపతి చింతలచేను నుంచి సెట్టిపల్లికి వెళ్లే నూతన రోడ్డు మార్గం నిర్మాణ పనులను డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. మరో 2 రోజులలో కులశేఖర ఆల్వార్ రోడ్డు, గోదాదేవి రోడ్డును ప్రారంభించేలా ఏర్పాట్లను పూర్తి చేయాలని అభినయ్ రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కరకంబాడి రోడ్డు నుంచి మన బస్టాండ్కు చేరుకోవడం అన్నది ఇక చాలా సునాయాసం అయిపోతుంది. తూర్పు వైపున ట్రాఫిక్ తగ్గించడంలో భాగంగా ఈ 2 రోడ్లు చాలా ఉపయోగపడతాయి. కరకంబాడి రాయల్ ఓక్ రోడ్డులో ఉన్నటువంటి రాయల్ ఓక్ షోరూమ్ నుంచి బయలుదేరి బస్టాండ్ వరకు అంటే సాంబాయి మార్గాన్ని కూడా కలుపుకుంటే మొత్తంగా 5.4 కిలోమీటర్ల రోడ్డు ఇప్పుడు తిరుపతి నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చేసినట్టుగానే ఈ కులశేఖర ఆల్వార్ మార్గము అండ్ గోదాదేవి మార్గాన్ని ఎల్లుండు శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. ఇవి మాస్టర్ ప్లాన్ రోడ్స్లోనే ప్రత్యేకంగా నిలబడబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ కులశేఖర ఆల్వార్ మార్గం ఎందుకంటే డివైడరే 24 అడుగుల వెడల్పుతో మంచి ఉద్యానవనపు మొక్కలు, పూల మొక్కలు, ఈత చెట్లతో రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు, అలానే ఇంకో చోట ఏకలవ్యుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాం. అక్కడ కొన్ని రాళ్లను కూడా అందమైనటువంటి రీతిలో ప్రతిష్ఠించి నగర వాసులకు ఈ రోడ్డులో ప్రయాణాన్ని ఓ కొత్త మధురానుభూతిని మిగిల్చే విధంగా ఇది అందుబాటులోకి వస్తుంది. తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై 2 మృగాలు ఉన్మాదానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఓ కుటుంబం పిల్లల చదువుల కోసం తిరుపతికి వచ్చింది. బాధితురాలు ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. 7 నెలల క్రితం ట్రైన్లో ప్రయాణం చేస్తుండగా మహమ్మద్ షఫీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తన పేరు అభిరామ్ అని, తిరుపతిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు షఫీ బాలికను నమ్మించాడు. మహమ్మద్ షఫీతో ఏర్పడ్డ పరిచయంతో తరచూ ఫోన్లో మాట్లాడిన బాలిక ఆ తర్వాత ప్రేమలో పడింది. మహమ్మద్ షఫీ అవసరాలకు ఇంట్లోని డబ్బు, నగలను తీసుకువెళ్లి ఇచ్చింది. ఇంట్లోని డబ్బు, నగలు కనిపించకపోవడంతో నిలదీసిన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. షఫీతో ఉన్న ప్రేమ వ్యవహారాన్ని చెప్పిన కూతురుకు దెయ్యం పట్టిందని కొందరి సలహాతో రేణిగుంటలోని రాజరాజేశ్వరి ఆశ్రమానికి వెళ్లి బాధిత కుటుంబం మూర్తిస్వామిని కలిసింది. బాలిక మానసిక స్థితి బాగోలేదని, దెయ్యం పట్టిందని నమ్మించిన ఆశ్రమ నిర్వాహకుడు మూర్తిస్వామి 3 రోజుల పాటు బాలికతో అర్ధరాత్రి ఒంటరిగా పూజలు చేయాలని అన్నాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులను నమ్మించాడు. ఫిబ్రవరి 20న రాత్రి మైనర్ బాలికను పూజలు చేయించేందుకు ఆశ్రమానికి తీసుకువెళ్లాడు ఆమె తండ్రి. 3 రోజుల పాటు రాత్రిపూట బాలికను ఆశ్రమానికి తీసుకురావాలన్న స్వామీజీ ఆదేశం మేరకు పేరెంట్స్ ఫాలో అయ్యారు. ఈ క్రమంలో మూర్తిస్వామి ఆమె తండ్రిని ఒక గదిలో ఉంచి మరొక గదిలో మైనర్ బాలికను తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడు. లైంగిక దాడి విషయం బయట వ్యక్తులకు చెబితే తల్లిదండ్రులకు క్షుద్ర పూజలు చేసి కాళ్ళు చేతులు పోగొడతానని మైనర్ బాలికను భయపెట్టాడు మూర్తిస్వామి. జరిగిన అఘాయిత్యానికి తల్లిదండ్రులకు చెబితే లాభం లేదనుకున్న బాలిక ప్రియుడు మహమ్మద్ షఫీకి చెప్పింది. మూర్తిస్వామి దొంగ అవతారాన్ని బయట పెడతానన్న మహమ్మద్ షఫీ మరుసటి రోజు తల్లిదండ్రులతో ఆశ్రమానికి యథావిధిగా వచ్చిన మైనర్ బాలికను పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశారు. స్నేహితులు షమర్, శరత్ సహాయంతో మైనర్ బాలికను కారులో తీసుకువెళ్లాడు. అనంతరం ఆశ్రమంలో కూతురు కనిపించకపోవడంతో బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు గాజుల మండ్యం పిఎస్లో మిస్సింగ్ కేసు నమోదైంది. మైనర్ బాలికను తీసుకువెళ్లిన యువకుడు 3 రోజుల పాటు నెల్లూరు లాడ్జ్లో ఉంచాడు. అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని రాముడి గుడిలో పెళ్లి చేసుకున్నాడు. మంచిర్యాల నుంచి హైదరాబాద్కు చేరుకొని వారం రోజుల పాటు అక్కడే ఉన్న షఫీ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం షఫీ తీరుపై అనుమానం వచ్చిన మైనర్ బాలిక ఆధార్ కార్డును పరిశీలించింది. తాను ప్రేమించింది అభిరామ్ను కాదని మహమ్మద్ షఫీనని తెలుసుకొని పేరెంట్స్కు సమాచారం అందించింది. మోసపోయిన తీరును తల్లిదండ్రులకు చెప్పుకుంది. అనంతరం మైనర్ బాలికను రేణిగుంటకు తీసుకొచ్చిన పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. జరిగిన విషయాలను తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఆశ్రమంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి వివరించిన మైనర్ బాలికను చైల్డ్ వెల్ఫేర్, మహిళా కమిషన్, మహిళా జడ్జి ఎదుట హాజరుపరిచారు రేణిగుంట డీఎస్పీ భవ్యకిషోర్. అనంతరం బాలికను మెడికల్ ఎగ్జామిన్కు తరలించారు. మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆశ్రమ నిర్వాహకుడు మూర్తిస్వామి, అభిరామ్ అలియాస్ మహమ్మద్ షఫీలపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. మహమ్మద్ షఫీ అలియాస్ అభిరామ్, అతని స్నేహితులు షమర్, శరత్లను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ఆశ్రమ నిర్వాహకుడు మూర్తిస్వామి కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు డీఎస్పీ భవ్యకిషోర్ తెలిపారు. పరమశివుడు కొలువైన శ్రీకాళహస్తిలో హిందువులకు శ్మశాన వాటిక లేకపోవడంతో ఎంపీ గురుమూర్తి స్థానిక ఎమ్మెల్యే చొరవతో హిందూ శ్మశాన వాటిక మొదటి దశ 2.5 కోట్ల రూపాయలతో నిర్మితమైన శ్మశాన వాటిక కైలాస ముక్తిధామాన్ని ఎమ్మెల్యే ఎంపీ గురుమూర్తితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. చాలా దీని మీద
కృషి చేసి, ఎందుకంటే దాదాపుగా 60,000 పైన నివాసం ఉన్నటువంటి ప్రజలకి కాళహస్తి పట్టణంలో సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు శ్మశాన వాటికలో. దీన్ని మొదటి దశలో ఒక 2.5 కోట్లతో దీన్ని ఏర్పాటు చేసి, ఇక తర్వాత దశలో దాదాపుగా 26 కోట్లతో దాదాపు ఈ దేశంలోని ఎక్కడా లేని విధంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం. ఖచ్చితంగా ఆయన ఒకసారి సంకల్పించారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. సో ఇది త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని, ప్రజెంట్ అయితే ఎమర్జెన్సీ బేసిస్ మీద దాదాపు ఒక 2.5 కోట్లతో ఒక తాత్కాలికంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను అనుసరించి ఎన్నికల విధులను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. సోమవారం DRDA సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణకు ఏర్పాటు చేసిన విభాగాల నోడల్ అధికారులు, సంబంధిత సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో DRO పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వివిధ విభాగాలను ఏర్పాటు చేసి నోడల్ అధికారులను సిబ్బందికి కేటాయించడం జరిగిందని అన్నారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన సిబ్బంది ఎన్నికలు ముగిసే వరకు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ విధులను నిర్వర్తించాలని అన్నారు. ప్రతి విభాగంలోని నోడల్ అధికారి వారి సిబ్బందికి ఎన్నికల కోడ్ సమయంలో నిర్వర్తించవలసిన విధులను సవివరంగా వివరించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల ఎన్నికల నోడల్ అధికారులు సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటైన సంబంధిత విభాగాల సిబ్బందితో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించవలసి ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, రిపోర్ట్ల తయారీ వంటివి నిర్దేశిత కాలంలో పంపవలసి ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో వచ్చిన వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని CPM నాయకులు డిమాండ్ చేశారు. సుప్రీం ఆదేశాలను వెంటనే అమలు చేస్తూ ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని కోరుతూ స్థానిక SBI మెయిన్ బ్యాంక్ ముందు సోమవారం CPM పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా CPM పట్టణ కార్యదర్శి గంధం మణి మాట్లాడుతూ, బీజేపీ దగ్గర లక్షల కోట్ల డబ్బులు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో పోగుబడి ఉన్నాయని, రేపు ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి గెలిచేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. తిరుపతి SVU ఎంప్లాయ్మెంట్ మోడల్ కెరీర్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. తిరుపతి బాలాజీ కాలనీలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో SVU ఎంప్లాయ్మెంట్ మోడల్ కెరీర్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. డిగ్రీ, B ఫార్మసీ, D ఫార్మసీ, M ఫార్మసీ అర్హత ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు SVU ఎంప్లాయ్మెంట్ మోడల్ కెరీర్ సెంటర్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు తెలిపారు. ముఖ్యంగా వచ్చేసి ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండొచ్చు, డిప్లొమా ఇన్ ఫార్మసీ, B ఫార్మసీ, M ఫార్మసీ పాస్ అయిన అభ్యర్థులు వచ్చేసి ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఈరోజు మొత్తం వచ్చేసి 100 మంది పైన స్టూడెంట్స్ ఈరోజు అటెండ్ అయ్యారు జాబ్ మేళాకి. అందులో వచ్చేసి 38 మంది వచ్చేసి షార్ట్ లిస్ట్ అయినారు. తరపులు వచ్చేసి ఫైనల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్లు వీరికి ఇష్యూ చేయడం జరుగుతుందండి. చంద్రగిరి నియోజకవర్గంలో గెలిచి తిరుచానూరు పంచాయతీ రూపురేఖలు మారుస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ధీమా వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి కోటపై పసుపు జెండా ఎగరడం ఖాయమని, భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నట్లు ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సోమవారం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే సూపర్ 6 పథకాల క్యాలెండర్లను పంపిణీ చేశారు. తిరుపతి నగరానికి ఆనుకుని ఉన్న తిరుచానూరు గ్రామ పంచాయతీలో సమస్యలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని పులివర్తి నాని ఆరోపించారు. ఆశించిన మేరకు పంచాయతీ పారిశుద్ధ్య విషయంలో వెనుకబడిపోగా దానికి తగిన పురోగతి కనిపించకపోవడంతో ప్రజలు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. వైసీపీ అధికారం చేపట్టి 5 ఏళ్లు గడుస్తున్నా ప్రజల బతుకులు మాత్రం మారడం లేదని వాపోయారు. సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని ఆరోపించారు. అండర్ డ్రైనేజ్, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్ కార్డులు వంటి పలు సమస్యలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. అత్యంత ఆదాయం గల పంచాయతీలో ఇన్ని సమస్యలపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భూ కబ్జాకోరుల భరతం పడతామని అన్నారు. ఒక్క అవకాశం ఇస్తే తిరుచానూరు పంచాయతీ రూపురేఖలు మారుస్తానని పులివర్తి నాని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ చిత్తూరు అభ్యర్థి విజయానందరెడ్డికి సైనికుడిగా ఉంటానని చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
సోమవారం సాయంత్రం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు విజయానందరెడ్డికి ఎలాంటి వర్గ విభేదం లేదని అన్నారు. కొన్ని ఛానల్స్లో తనకు విజయానందరెడ్డికి మధ్య విభేదం ఉన్నట్లు వచ్చిన స్క్రోలింగ్ను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను విజయానందరెడ్డికి సైనికుడని, ఆయన అనుచరుడినని స్పష్టం చేశారు. విజయానందరెడ్డి వల్లే తనకు డిప్యూటీ మేయర్ పదవి దక్కిందని అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏదో వార్తలో పిల్లలు ఇద్దరు జనాలు వేసుకుంటే దాన్ని సర్ది చెప్దామని పోతే అది స్టాండ్ వరకు వెళ్ళింది. స్టాండ్లో కూర్చొని వాళ్ళు సర్ది పిల్లలు పిలుచుకొని వచ్చినాం అంతవరకే. కానీ ఇక్కడేదో విజయానందరెడ్డి వర్గము, డిప్యూటీ మేయర్ వర్గము, విజయానందరెడ్డి వల్లనే డిప్యూటీ మేయర్ పదవి నాకు దక్కింది. అలాంటప్పుడు నాకు వర్గం అంటే ఏముండదు. అలా అలాంటి ఊహ కానీ ఆలోచన నాకు అసలు లేదు. ఎప్పుడు రాజకీయాల్లో 2 రోజులు జగనన్న సైనికుడిగా, చిత్తూరులో విజయన్న సైనికుడిగా ఉండాలనే కాన్సెప్ట్లో ఉన్నాను. కానీ నేను సపరేట్గా లీడర్ అవ్వాలనో ఇంకోటి చేయాలనే ఉద్దేశం నాకు కలవలేదు. మీరు అనవసరంగా దాన్ని క్రియేట్ చేసినందుకు నాకు చాలా బాధ అనిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే ఎస్బీఐ బ్యాంకు వెల్లడించాలని సిపిఎం జిల్లా నాయకులు వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న ఎస్బీఐ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం ఆలోచించాలి. ఈరోజు మీకు సుప్రీంకోర్టు ముఖ్యమా లేకపోతే బీజేపీ ముఖ్యమా అని చెప్పేసి మేము ఉంటుంది. బీజేపీ మీకు జీతాలు ఇస్తూ ఉందా? ఈరోజు భారతదేశ ప్రజానీకం ఇస్తూ ఉన్నారా? కాబట్టి ఇటువంటి అప్రజాస్వామిక ధోరణిని విడనాడి వెంటనే ఎలక్షన్ల బాండ్ల వివరాలని వెల్లడి చేయాలని చెప్పేసి, ఈ వెల్లడి చేయడానికి వాళ్ళకి ముందుకు రాకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా సిపిఎం పార్టీ తరఫున దీన్ని మళ్ళా కూడా సుప్రీంకోర్టులో వేసి వీళ్ళని ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రాసిక్యూట్ చేయడానికి మేము కోరుకుంటాము. దేశ ప్రజలందరూ కూడా ఈ ఎస్బీఐ బ్యాంకులకు సంబంధించి చేస్తున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా మేము ప్రచారం చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలకు ఇచ్చినటువంటి విరాళాల వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఎస్బీఐ అధికారులు వెల్లడించమంటే మాకు జూన్ దాకా సమయం కావాలి, అంటే ఎన్నికలు అయిపోయేదాకా సమయం కావాలని పరోక్షంగా బీజేపీకి సహకారాన్ని అందిస్తారు. ఎందుకంటే దొంగలు ఎవరనేది ఈ విషయం ద్వారా తేటతెల్లం అవుతుంది. కాబట్టి స్పష్టంగా ఎస్బీఐ వారు బీజేపీ పార్టీకి వత్తాసు పలుకుతూ ఈ రోజున వారి యొక్క విధానాలను సమర్థించుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చిత్తూరు నియోజకవర్గంలో అధికార వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. చిత్తూరులో వైసీపీకి చెందిన 2 వర్గాల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటుపై ఆదివారం రాత్రి ఘర్షణ పడ్డాయి. స్థానిక చర్చి వీధిలో జరిగిన ఈ ఘర్షణపై పోలీసులకు సమాచారం అందడంతో చిత్తూరు 1 టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలు భౌతిక దాడులకు దిగకుండా అడ్డుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విశ్వనాథ్ రెడ్డి మీడియాకు తెలిపారు. గతంలో జరిగిన చిన్న ఇష్యూ అంటే వాళ్ళ ఫ్లెక్సీలు, మురళి వేసిన ఫ్లెక్సీల గురించి చింపడం గురించి మనసులో పెట్టుకొని అఖిల్తో మురళి అనే ఒక వాదోపవాదాలు పెరిగినట్టు, అలాగే అఖిల్ని మురళి తోస్తే అఖిల్ కింద పడి దెబ్బ తగిలినట్టు, తర్వాత ఈ అఖిల్ పొంగారెడ్డిపల్లిలో తన ఇంటి దగ్గరికి వెళ్ళేసి తనకు మనసులు తన ఫ్రెండ్స్ని తన అంశాన్ని కొంతమంది వేసుకొని ఈ మురళిపై దాడి చేయాలని సిద్ధంగా ఉండడం సమాచారం రావడంతో రాత్రి నేను నా సిబ్బంది రక్షక సిబ్బంది అంతా వెళ్ళేసి వాళ్ళని చెదరగొట్టేసి పంపడం జరిగింది. తదుపరి మళ్ళీ అదే విషయం దృష్టిలో పెట్టుకొని మురళి తన అంచెలను కొంతమంది తీసుకొని అఖిల్ తన అంచెలను కొంతమంది తీసుకొని తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ మురళి యొక్క మొబైల్ షాప్ దగ్గరికి వెళ్ళి మురళిపై దాడి చేసినట్టు తెలుస్తూ ఉంది. సమాచారం చేరిన వెంటనే పై అధికారుల ఉత్తర్వుల మేరకు వెంటనే నేను మా ఎస్ఐ గారు సంఘటనా స్థలానికి చేరుకుని మురళిని హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇంకా స్వల్ప గాయాలైన మురళిని హాస్పిటల్ పంపించడం జరిగింది. దీనిపై మన మురళి దగ్గర ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబోతాం. స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించి ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ స్వీకరించారు. కలెక్టర్తో పాటు డిఆర్ఓ పెంచల కిషోర్, ఎస్డీసీలు భాస్కర్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ రామ్మోహన్, కేఆర్ఆర్సీ ఎస్డీసీ దేవేంద్ర రెడ్డిలు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. గూడూరు మండలం కాండ్ర గ్రామంలో నివాసం ఉంటున్న ఎస్సీ/ఎస్టీ భూమిలో సర్వే నెంబర్ 1 నుంచి 30 వరకు గల ప్రభుత్వ భూమిని ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వారి బంధువులు దౌర్జన్యం చేసి ఆక్రమించుకున్నారని ఆ గ్రామస్తులు మీడియా ముందు వాపోయారు. దాదాపు ఒక 15-20 ఏళ్ల క్రితం వాళ్ళు సాగులో అంతకు ముందు నుంచి 30 ఏళ్ళుగా ఉన్నారు. వాళ్ళకి ఈరోజు పట్టాలు ఇవ్వకుండా వేధించడం సరైనది కాదు. వెంటనే ఈ పట్టాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనం చూస్తూ ఉంటే ఇప్పుడు పట్టాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. మనం రేణుగుంట అర్జీతో కూడా చూసాం, ఇప్పుడే చెప్పాం. 2010లో సీజ్ చేసిన వాహనాలు పంపించేశారు. వాళ్ళకి సంబంధించిన ఒక చర్య లేదు. అక్కడ మొత్తం కూడా సిద్ధుల రవికి దాసోహం అయిపోయినది జిల్లా అధికారుల కంటే ప్రతి ఒక్కరు.
అలాగే తిరుపతి జిల్లా బాలయానపల్లి మండలం కడగుంట గ్రామానికి చెందిన సుమారు 250 కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, సర్వే నెంబర్ 174లో 22.92 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాండురంగయ్య ఏబిఎన్ దినపత్రికలో పనిచేస్తూ స్థానిక అధికారులతో కుమ్మక్కై తమ భూములను ఆక్రమించుకున్నారని జిల్లా కలెక్టర్కి అర్జీని అందజేశారు. దాంట్లో 32 ఎకరాలు కాంగ్రెస్ హయాంలో పేదలకు అందరికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 27 ఎకరాల భూమిని 27 ఎకరాల భూమిలో 14 ఎకరాల భూమి ఒక ఏబిఎన్ రిపోర్ట్లు పట్టాలు చేయించుకొని గ్రామ ప్రజల మీద పాండురంగయ్య అనే వ్యక్తి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడి కళ్యాణం కమనీయమై సమస్త లోకాలను పులకింపజేసింది. సకల దేవతాగణం ఆది దంపతుల పెళ్లికి పెద్దలై కార్యాన్ని నెరవేర్చారు. శ్రీకాళహస్తిలో సోమవారం తెల్లవారుజామున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల హోరు, వేద మంత్రపఠనంతో దక్షిణ కైలాసం మారుమోగింది. ఉమాశంకరుల కళ్యాణమే దివ్య ముహూర్తంగా భావించి పలు జంటలు ఒక్కటయ్యాయి. శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది దంపతుల కళ్యాణం కమనీయంగా సాగింది. లోక కళ్యాణార్థం జగత్కారకులైన పార్వతీ పరమేశ్వరులు వధూవరులై జరిగిన ఈ వివాహ మహోత్సవంలో భక్తజనులు పాల్గొని పులకించారు. తెల్లవారుజామున జరిగిన ఈ కళ్యాణోత్సవంలో ముక్కోటి దేవతలు నవదంపతులను ఆశీర్వదించారు. ఆసుపత్రి సమీపంలోని ఫుట్పాత్లు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో ఫుట్పాత్లపై నడవాల్సిన పాదచారులు రోడ్డుపై నడుస్తూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రికి ప్రతిరోజు 2000 మంది వరకు రోగులు వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు. అదే అదునుగా చేసుకుని కొంతమంది చోటా మోటా నాయకుల ప్రోద్బలంతో అక్కడ ఉన్న ఫుట్పాత్లను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారు. చిల్లర కొట్టు నుంచి టిఫిన్ బండ్లు, కొబ్బరి బోండాలు, చిలక జోష్యం చెప్పేవాళ్లు, పుట్టిన పిల్లలకు బట్టలు, ఇలా అనేక రకాలుగా తోపుడు బండ్లను ఏర్పాటు చేసుకుని ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. దీని కారణంగా జనం ఫుట్పాత్లపై నడవడం మర్చిపోయి రోడ్లపై నడవడం వలన తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక్కడికి కూతవేటు దూరంలోనే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఉంది. కానీ వాళ్లు పట్టించుకోరు. ఇదేమిటని ఆక్రమదారులను ప్రశ్నిస్తే పోలీసులకు, కార్పొరేషన్ సిబ్బందికి మామూళ్లు ఇస్తున్నామని జవాబు ఇస్తున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ఫుట్పాత్లను ఆక్రమణ చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు హాస్పిటల్ సంబంధించి పూర్తిగా బయట అన్ని తోపుడు బండ్లు అయితే అనేక రకాలుగా రోడ్ల మీదనే పెట్టడం వల్ల అనేక అంబులెన్స్ రావాలన్నా ఏం ఇబ్బందులన్నా అనేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటు రియా అధికారులు వెంటనే స్పందించి, డిఎంహెచ్ఓ గారు స్పందించి, మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి అక్కడ మున్సిపల్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా తోపుడు బండ్ల వాళ్ళందరూ కూడా ఆ కాంప్లెక్స్లో పెట్టి వాళ్ళ వ్యాపారం కొనసాగేలా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికే రియా హాస్పిటల్ సంబంధించి ఇప్పటికే అనేక రకాలుగా అక్కడ రోగులు వస్తుంటారు. బండ్లు, ఆటోలు, అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని, ఆ దిశగా ప్రజలు ముందుకు వచ్చి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ను బలపరచాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ కోరారు. తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్ లో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అతీతంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజా సంఘాలు, పూలే అంబేద్కర్ వారసుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరై ప్రసంగించారు. భారతదేశ పార్లమెంట్ యొక్క సరాసరి వయస్సు సుమారుగా 60 సంవత్సరాలుగా ఉంది. 55 సంవత్సరాల పైబడిందంటే ఇంతమంది భారతదేశంలో యువతరం ఇంత పెద్ద సంఖ్యలో అని మాట్లాడుతున్న మనం మన రాజకీయాల్లో యువతరాన్ని ఎందుకు మనం ప్రోత్సహించట్లేదు అంటే దానివల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అందువల్ల యువతరాన్ని పెద్ద సంఖ్యలో ప్రజాస్వామ్యంలోకి తీసుకురావడానికి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఖచ్చితంగా పనిచేస్తుంది. మేము ఇవ్వబోయే సీట్లలో కూడా యువతరం పెద్ద సంఖ్యలో వాళ్లకు సీట్లు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మీద. ఆ తర్వాత 4వ కారణం, తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 67,940 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,101 రూపాయి. వెండి 1 కేజీ ధర 74,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 76 రూపాయల 90 పైసలుగా ఉంటుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మిజోరంలో అరుదైన సంఘటన, అసెంబ్లీ స్పీకర్ గా తొలి మహిళా మేయర్. పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన, వైఎస్ఆర్ ఆసుపత్రి ప్రారంభం. బాలికపై స్వామీజీ లైంగిక దాడి, పోలీసులకు ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు, పరారీలో స్వామీజీ. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు, నోటిఫికేషన్ నాటి నుండి సిఫార్సు లేఖలు రద్దు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్చల్, సోలార్ ఫెన్సింగ్ ధ్వంసం, భయాందోళనలో రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.